హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం నుంచి చదువుకుందాం ప్రియులారా. హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. పరిశుద్ధాత్ముడు సంఘానికి చేస్తున్న ఈ హెచ్చరిక ఏంటంటే, చాలామంది సమాజంగా కూడుకోవటం మానుకుంటున్నారు. సమాజంగా కూడుకోవడం అంటే ఇదిగో ఈరోజు ఆరాధన కోసం, వాక్యం కోసం మనందరం ఎలా అయితే కూడుకున్నామో అలా కూడుకోవాలి అని పరిశుద్ధాత్ముడు సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. చాలామంది మానుకుంటున్నారు అలా కూడుకోవటం. మీరు మాత్రం అలా మానకుండా ఒకరినొకడు హెచ్చరించుకోవడానికి ఆ దినము అనగా క్రీస్తు యొక్క రాకడ దినము సమీపించుట మీరు చూచిన కొలది. సమీపిస్తుంది అని మనకి ఎలా తెలుస్తుంది? జరుగుతున్న విపత్తులు, ప్రమాదాలు, యుద్ధాలు ఇవి రాకడకు సూచనలు. అవి ప్రకృతిలో నెరవేరుతున్నాయి కనుక ఆ దినము సమీపిస్తుంది. మనకి సమీపిస్తున్న ఆ దినాన్ని, దానికి సంబంధించిన సూచనలను మనం చూస్తూ ఏం చేయాలంటున్నాడు? ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయము. రాబోయే రోజుల్లో ఏంటి దేవుని కొరకు చేయాలి? ఒకప్పటి వలె కాకుండా మరింతగా దేవుని కొరకు ఆయన మెచ్చే కార్యక్రమాలు, సత్కార్యాలు చేయడానికి ప్రణాళికలు రచించుకోవాలి. అందుకు మీరంతా కూడుకోవాలి అంటున్నాడు. నిజంగా మనమంతా ఈ సంవత్సరంలో కూడుకొని 2026 అంతర్జాతీయ సదస్సుకి వచ్చిన వేల మందికి ఉచిత భోజనం పెట్టాలి అని ఎంత చక్కటి సత్కార్యానికి ప్రణాళిక రచించామండి. ఒక మాట వాక్యం నుండి మీతో పంచుకోగానే సార్వత్రిక క్రీస్తు సంఘాలన్నీ కూడా ఎంతగా ప్రేమతో స్పందించి లక్షల రూపాయలు, ఊహించిన దానికంటే ఎక్కువ ధనాన్ని త్యాగాల రూపంలో తెలియజేసి జరగబోయే సదస్సు కోసం మీరు ఉపకార ద్రవ్యంగా దాన్ని అందించారు అంటే ఇది కదా సమాజంగా కూడుకొనుటల్లోని ప్రాధాన్యత. మనం కూడుకుంటుంది దేవుని కొరకు ఎటువంటి కార్యక్రమాలు చేయాలి. ఆ దినం సమీపిస్తుంది. రాకడ సమీపముగా ఉందని తెలిసినప్పుడు ఎన్నో భూకంపాలు, ఎన్నో మరణ వార్తలు, ఎన్నో యుద్ధానికి సంబంధించిన వార్తలు, యేసుక్రీస్తు వారు చెప్పిన రాకడకు సూచనలు మన కళ్ళ ముందు ప్రపంచంలో నెరవేరుతున్నప్పుడు మనం దేని గురించి ఆలోచన కలిగి ఉండాలి అంటారండి? ఆయన పనుల కోసం, ఆయన పనులను ఎలాగూ చేయాలి, సత్కార్యాలను ఎలా మనం చేయాలి అనడానికి కదా మనం కూడుకోవాలి. మరి సంఘాలు ఎందుకు కూడుకుంటున్నాయి? ప్రపంచంలోని క్రైస్తవ సంఘాలు ఎందుకు కూడుకుంటున్నాయో తెలియని అయోమయ దశలో ఎక్కువ మంది ఉన్నారండి. కూడుకోవటంలో ఆరాధన ముఖ్యమని, కూడుకోవటంలో ప్రార్థించటం ముఖ్యమని, కూడుకోవటంలో గానం చేయటం ముఖ్యమని, ఇలా కొన్నిటి కోసం మాత్రమే ఆలోచిస్తున్నారు. కానీ ప్రతి సంఘము దేవుని కొరకు సత్కార్యాలు చేయుటలో, ప్రేమ చూపించటంలో, నీ పొరుగువానికి ఏం ప్రేమ చూపిస్తున్నావు? నీ పొరుగువాడు ఆకలితో ఉన్నాడు, వాడికి అన్నం పెట్టాలనుకుంటున్నావా?
నీ పొరుగువాడు రోగగ్రస్తుడై ఉన్నాడు, వాడిని ఆదుకోవాలనుకుంటున్నావా? నీ పొరుగువాడు సంఘ కార్యక్రమాలను నిర్మాణాలను జరిగించుటకు చేతులు చాచినప్పుడు సహాయపడాలి అనుకుంటున్నావా? ఇలా పేదలకు, దిక్కులేని వారికి, అనాథలకు, విధవరాండ్రకు ఎన్ని కార్యక్రమాలను మనం చెయ్యగలుగుతున్నాము? అది కదా మనం ఆలోచించుకోవాల్సింది. వచ్చాము, ప్రార్థించాము, వాక్యం విన్నాము, కానుకిచ్చాము, ఆశీర్వాదం తీసుకున్నాము, ఇంటికి వెళ్ళిపోయాం. ఇది ప్రపంచ క్రైస్తవులు జరిగిస్తున్న విధానం. కానీ సత్యానికి స్తంభమైన సార్వత్రిక సంఘాలుగా, క్రీస్తు సంఘాలుగా మనం అది చేయకూడదు. అది మాత్రమే చేయకూడదు. ఆ దినం సమీపిస్తున్నప్పుడు ఇంకా ఎక్కువగా సత్కార్యములను ప్రేమ చూపించటం, వచ్చువారందరికీ కూడా మంచి భోజనాన్ని పెట్టడానికి ఇది ప్రేమ చూపించడం కాదంటారు? ఇప్పటి వరకు జరిగిన అనేక సదస్సుల్లో ఏ రోజు ఇడ్లీ పెట్టలేదండి. ఎందుకంటే ఇడ్లీ పెట్టడం చిన్న విషయం కాదు. కానీ రేపు సదస్సులో ఇడ్లీ మేము పెట్టగలుగుతున్నాము అంటే మీరు దాతలుగా చేసిన సహాయం. ఏమండి, అందరినీ ప్రేమతో వాక్యాన్ని వినడానికి వచ్చిన వాళ్ళకి మంచి భోజనాన్ని, ఎటువంటి భోజనాన్ని పెట్టబోతున్నామో దాని కొరకు ఎంతమంది చీఫ్ కుక్స్ని ఏర్పాటు చేశాము. 30,000కు పైగా ఉండే చీఫ్ కుక్కులను పెట్టామండి. ధనాన్ని ఇచ్చి విదేశాల నుంచి కూడా రప్పించామండి. మీరు నమ్ముతారా? బుర్జ్ ఖలీఫాలో వంట చేసే చీఫ్ కుక్కును కూడా రప్పించామంటే దేనికి? మన పిల్లలేండి. కారణం, ఆయన పేరిట వచ్చువారికి ప్రతిరోజు ఒక మంచి టిఫిన్, కొత్త టిఫిన్, మధ్యాహ్నం మంచి భోజనం, రుచికరమైనది, ఇంక్లూడింగ్ నాన్ వెజిటేరియన్, ప్రతి రాత్రి ఆరోగ్యకరమైన భోజనం. ఏమండి, ఇలా అనేక కార్యక్రమాలను మేము రూపొందించగలుగుతున్నామంటే కారణం మీ అందరి త్యాగం కాదంటారా? సత్కార్యం కాదంటారా? నా పేరిట వచ్చేవారికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే ప్రతిఫలం పోగొట్టుకోరు అని దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి, ఆయన పేరిట వాక్యం కోసం వస్తున్న వేల మంది ప్రజలకు మీరు ఎంత మంచి ఆరోగ్యకరమైన భోజనాన్ని సిద్ధం చేయటానికి త్యాగాలు చేశారు అంటే అది కాదా మీకు ప్రతిఫలం? అందుకే కదా మనం కూడుకుంటున్నది. అవునండి, సమాజంగా కూడుకోవటం. సమాజంగా కూడుకోవటంలో ఏంటి ప్రత్యేకత అని మీరు అనుకుంటున్నారు? సమాజంగా ఇక్కడ మనం కూడుకుంటున్నాం ప్రతి ఆదివారం. ప్రతి చోట వాక్యం కోసం సమాజాలుగా కూడుకుంటున్న వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు మన పిల్లలు, సంఘాలు. మరి రేపు జనవరి మాసంలో మనకు దేవుడిచ్చే ఒక నూతన సంవత్సరంలో ప్రారంభ దినాల్లోనే సమాజంగా వేల మంది కూడుకోబోతున్నాం. అది కూడా సమాజమే కదా. సమాజము అంటే ఎవరు? మనమే. దేవుని పిల్లలుగా మనమేనండి ఆయన సమాజం. ఇలా సమాజంగా కూడుకోమని ఆయన చెబుతున్నాడు. మరి ఎక్కువ, మరి సంవత్సరంలో అయితే మినీ సెమినార్ కూడా పెట్టండి. అంత ఎండలలో కూడా పిల్లలందరూ కూడా త్యాగాలు చేసి, దూరాలు ప్రయాణించి, ఒక్కపోతను భరించి వాక్యం కోసం వాళ్ళు వచ్చారు, కొన్ని దినాలు అక్కడ గడిపారు అంటే ఇవన్నీ సహవాసం కాదంటారా? సమాజంగా కూడుకోవటం కోసం కాదంటారా? అవును. వాక్యం ఏం చెబుతుందో వాక్య ప్రకారంగా చేయువాడు కదా గొప్పవాడు. వాక్యాన్ని వినువాడు గొప్పవాడు కాడు. వాక్యం వినువారు దేవుని దృష్టికి యోగ్యులా? కాదు. వింటే మోసపోయేవాళ్ళు, కానీ వాక్య ప్రకారము ప్రవర్తించువారు వారే గొప్పవారు దేవుని దృష్టికి. ఏమండి, మరి మీరు వాక్యాన్ని వినడం మాత్రమే వింటున్నారా? లేదండి. మన సంఘాలలో మనం నేర్పించేది వాక్యం వినటం మాత్రమే కాదు, విని దాని ప్రకారంగా అమలు చేయటం, వాక్య ప్రకారం ప్రవర్తించటం. యాకోబు 1:22 ఉన్న మాట్లాడి చాలాసార్లు మీరు చదువుకున్నారు, మీకు తెలుసు. కనుక ప్రియులారా, ఆ దినం సమీపిస్తుంది, రాకడ దినం,
ఈ ప్రకృతికి ముగింపు దినం. మరి క్రైస్తవుడిగా నువ్వేం చేస్తున్నావు? చాలామంది మానుకుంటున్నారు, కానీ చాలామంది కూడుకుంటున్నారు అర్ధరహితంగా. కూడుకుంటుంది విందులు చేసుకోవడానికి, కూడుకుంటుంది గాన ప్రతిగానాలు చేసుకోవడానికి, కూడుకుంటుంది సంబంధ బాంధవ్యాలు కలుపుకోవడానికి. ఇవి కాదా సంఘాలుగా కూడుకుంటుంది? దేనికి కూడుకుంటున్నారు చెప్పండి? కూడుకొని ఏం చేయాలి? ఏం విందు చేద్దాం, పండగలు ఎలా చేసుకుందాం, రుచికరమైన భోజనాలు ఎలా వండుకుందాం. కానీ సత్కార్యాల కోసం ఎవరండి? ప్రతి సంఘములోనూ ఇవ్వబడుతున్న కానుకలను దేవుని సేవార్థమై, ధర్మకార్యాల నిమిత్తమై, సత్కార్యాల నిమిత్తమై, పొరుగువానికి ప్రేమ చూపించడం నిమిత్తమై ఎందరు వినియోగిస్తున్నారు చెప్పండి? అలా వినియోగించేవారే సత్య సంబంధులు. లక్షలు లక్షలు కోట్ల రూపాయలుగా పోగు చేసుకొని సంఘాలలోని చందాలను, కానుకలను లక్షలు కోట్లుగా పోగు చేసుకొని తమ సొంత కార్యాల కోసం లేదా తమ స్వప్రయోజనాల కోసం వాడుకునేవాళ్ళు వారు సత్య సంబంధులా? కానే కారు. కనుక అటువంటి నూతన నిబంధన సంఘానికి మీరున్నారు, సభ్యులుగా ఉన్నారు. అందుకు మీరంతా సంతోషించాలి. ఎందుకంటే అలా కూడుకోవటంలో జరిగే గొప్ప కార్యం ఏంటో తెలుసా? ఎందుకు మరలా మనం జనవరిలో వేల కొలదిగా అనేక రాష్ట్రాల నుంచి, ప్రపంచ దేశాల నుంచి మన ప్రియులైన వాళ్ళు ప్రయాణాలు చేసి పిల్లలతో కుటుంబాలుగా వస్తున్నారా? కుటుంబాలుగా. అందుకే కదా ఉచిత భోజనాన్ని పెట్టాం. సమాజంగా కూడుకోవటం. ఎవరెవరు కూడుకోవాలి? ఎందుకు కూడుకోవాలి? గతంలో ఫుడ్కి, కూపన్స్కి మీరు అమౌంట్ రుసుము చెల్లించేవారు కాబట్టి ఎక్కువ మందిగా రాలేకపోయేవారేమో. కానీ ఇది ఆలోచించి, అయ్యో కుటుంబాలుగా ఎక్కువ మంది రాలేకపోతున్నారు, భోజనానికి ధనాన్ని కట్టుకోలేకపోతున్నారు, వాక్యానికి దూరం అవుతున్నారు అనే సదుద్దేశంతో సమాజంగా వాళ్ళు కూడుకునేటట్లుగా ప్రేరేపించాలి. వాళ్ళు రావాలి. సమాజంగా కూడుకోవటం ఇది ముఖ్యం, ప్రధానమైనది. గుర్తుపెట్టుకోండి. మనమంతా ఒక దగ్గరకు వచ్చి కూడుకోవడం, ఒక చోట సమాజంగా కూడుకోవటం, ఇది కదా దేవుడు కోరుకున్నది. ఈ కోరుకున్న దానికోసం కేవలం భోజనాలు అభ్యంతరకారణంగా ఉండకూడదు అని లక్షల రూపాయల త్యాగంతో వచ్చి వారందరికీ కూడా ఉచిత భోజనాలు ప్రకటించినప్పుడు కుటుంబాలుగా మీరు రాకపోతే ఇక దేవుని సత్కార్యాలను మీరు ఏం చేసేవాళ్ళు అవుతారు? దేవుని ప్రేమను పొరుగువారికి మీరు ఎలా చూపించేవారు అవుతారు చెప్పండి? మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ సంవత్సరపు ముగింపు దినాలలోనికి వచ్చేసాం. భవిష్యత్తులో ఏం చేయాలో, ఏం చేయబోతున్నామో అన్నది ఇప్పుడే ప్రణాళిక రచించుకోవాలి. అవునండి. అలా కూడుకోవటం వలన దేవుడు ఎందుకు కుటుంబాలుగా కూడుకోమంటున్నాడు అనేది ఏమండి ఒక మాట చూద్దామా? 2వ దినవృత్తాంతాల గ్రంథం ఆ రోజు ఇశ్రాయేలుతో దేవుడు చెప్పిన మాట. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. బైబిల్ తెరిచి చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం నుంచి, యోదావారు యెహోవా వలన సహాయం వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా వలన సహాయం. దేవుడు సాయం చేయాలి అంటే ఏం చేయాలి? మీరు కూడుకోవాలి. యెహోవా యొద్ద విచారించుటకు యోధా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. దేవుడిని అడగాలనుకుంటున్నారు ఏదైనా? వచ్చి అడగండి, కూడుకొని అడగండి. ఏమండి? 5వ వచనం, యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యోధా యెరూషలేముల జనుల మధ్య నిలువబడి. ఎలా కూడుకున్నారటండి? ఎలా కూడుకున్నారు? సమాజముగా కూడిన యోధా యెరూషలేముల జనుల మధ్య సమాజంగా కూడుకున్నారటండి. కూడుకొని ఏం మాట్లాడుతున్నారు చూడండి దేవుని గురించి. 6వ వచనంలో, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడు అయి ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడువు నీవే. నీ బాహుబలము నీవు బాహుబలము గలవాడు, పరాక్రమము గలవాడు. నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలము చాలదు. నాకు మీ సహాయం కావాలి. మాకు నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు
నీవే అని చెబుతూ 12వ వచనం, అదే అధ్యాయం 12వ వచనం, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకే మాకు శక్తి చాలదు. మమ్మల్ని అణగద్రొక్కాలని సైన్యం ఎదుర్కొంటుంది, ఎదురు తిరుగుతున్నారు. అణగద్రొక్కాలి, దేవుని జనాంగమైన ఇశ్రాయేలుని అణిచివేయాలని శత్రు సైన్యం. మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యం యుద్ధమును చేయుటకు మాకు శక్తి చాలదయ్యా. మేము ఎంతటి వాళ్ళం నాయనా, అంత గొప్ప సైన్యంతో మమ్మల్ని ఎదిరిస్తున్నారు. మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచటం లేదు. నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాను. ఏం చేశారటండి? సమాజంగా కూడుకొని నీవే దిక్కు ప్రార్థించారటండి. సహాయం కోసం ప్రార్థించారండి. మరి ఈరోజు మనం కూడుకొని ఏం చేయాలి? ప్రార్థించొద్దా? ఈరోజు దేశ పరిస్థితులను చూడండి. ఎక్కడ చూచినా క్రైస్తవుల మీద విరుచుకుపడటం, మంత్రులు సైతం, అధికారులు సైతం క్రైస్తవ్యాన్ని అణగద్రొక్కాలని మాట్లాడుతున్న మూర్ఖులను పరోక్షంగా వాళ్ళందరూ ప్రేరేపిస్తున్నారండి. ఎందరు ఈరోజు మత ఛాందస్సవాదులైన వాళ్ళు నోరు పారేసుకొని బైబిల్ని, క్రీస్తుని అవమానకరంగా మాట్లాడుతూ ఈ దేశంలో ఉంచం, మిమ్మల్ని గుడులు పడగొడతాం, మిమ్మల్ని హింసిస్తాం భయపడుతున్నారు. ఒకనాటి ఇలాంటి స్వేచ్ఛ, స్వతంత్రం క్రైస్తవ్యానికి ఈరోజు ఉందా చెప్పండి? ఈ దేశంలో ఎక్కడుంది చెప్పండి? సువార్తలకు వెళ్ళే వాళ్ళకి అభ్యంతరాలు, సభలు పెట్టే వాళ్ళకి అభ్యంతరాలు, గుడులు నిర్మించే వాళ్ళకి అభ్యంతరాలు, ప్రతి చోట అభ్యంతరం, అభ్యంతరం, అభ్యంతరం. శత్రుముఖులు, క్రైస్తవ్యానికి విరోధులు. రాజ్యాంగంలో ఇంకా హక్కు రాయబడింది కనుక ఏం చేయాలో తెలియక అలా కేవలం గుక్కిళ్ళు మింగుతున్నారంతే. రాజ్యాంగాన్ని మార్చారో ఇక క్రైస్తవ్యానికి దేశంలో మైనారిటీలకు చోటు లేదు. తగిలేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. మరి శత్రువులందరూ క్రైస్తవ్యానికి హాని చేద్దామని చూస్తున్న ఈ దశలో సమాజంగా మీరు కూడుకోరా? మీలో మీరు గొడవలు ఆడుకుంటారా? ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారు చెప్పండి? అందరూ కలిసి ఒక్కటిగా దేవునికి ప్రార్థన చేద్దామని లేదండి. నువ్వెంత, నువ్వెంత, నీ సంఘం ఎంత, నీ సంఘం ఎంత. సోషల్ మీడియాలో చూడండి. క్రైస్తవ సోదరులారా, ఇది మీలో ఒకరి మీద ఒకరు విరుచుకుపడి మీలో మీరు అంతర్యుద్ధాలు చేసుకునే సమయం కాదిది. మరి ఏ సమయం? మీరంతా సమిష్టిగా కూడుకొని క్రీస్తు విరోధులతో దేవుని పక్షాన ఏమండి నిలబడ్డానికి దేవుని వేడుకోవలసిన సమయం ఇది. ఒకనాడు వాళ్ళు అలాగే చేశారండి. సమాజంగా కూడుకొని, అదే మనం చదువుతున్న 2 దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయంలో చదువుతున్న మాట 12, 13, 14 వచనాలు మనం చదువుతున్నాం. దేవా సహాయం చెయ్యవా, మాకు క్రైస్తవ్యానికి ఊపిరి పొయ్యవా? ఎందుకు మీరు సమాజంగా కూడుకోవాలి? కమాన్ కూడుకోండి, కూడుకోండి, కూడుకోండి అంటున్నాడండి. చదువుదాం 13వ వచనం. యోధావారందరూ తమ శిశువులతోనూ, భార్యలతోనూ, పిల్లలతోనూ యెహోవా సన్నిధి నిలవబడిరి. అబ్బా, ఎలా వచ్చారటండి వాళ్ళు? శిశువులు, పసిబిడ్డలను ఎత్తుకొని వచ్చారటండి. మీరు వస్తారా? చాలామంది పిల్లల తల్లులు కూడా మేము రాలేమండి, మాకు చిన్న పిల్లలు ఉన్నారండి. ఇక మీ మొర ఏం ఆలకిస్తారు చెప్పండి? దేవుడు మీ మొర వినాలి అంటే ఇదిగో ఒకనాడు వాళ్ళు ఇశ్రాయేలు జనాంగం చేసి ఎలాగైతే శత్రువులు అణగద్రొక్కేశాడో దేవుడు, అలా అణగద్రొక్కడానికి కారణం వాళ్ళు చూస్తున్నాడండి. అయ్యో, పసిపిల్లల్ని ఎత్తుకొని వచ్చారేంటండి, స్త్రీలు వచ్చేసారేంటండి. చూడండి ఆ మాట 13వ వచనం. యోధావారందరూ తమ శిశువులతోనూ, భార్యలతోనూ, పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకరియా కుమారుడు ఆసాపు సంతతి వారు లేవీయుడు యెహజీయేలు సమాజంలో ఉండిన యెహోవా ఆత్మ తన మీదకి రాగా వచ్చేసింది. దేవుడు చూడగానే ఆయన గుండె కరిగిపోయింది. లోకాలను కలగజేసిన సర్వశక్తిమంతుడు, సైన్యములకు అధిపతి యెహోవా మనసు కరిగిపోయిందండి. కరిగిపోయి వెంటనే వాక్కు పంపించాడు. చూడండి, ఎప్పుడు? సమాజంగా కూడుకొని అడిగినప్పుడు, వేడుకున్నప్పుడు.
ప్రతి ఏటా జాతీయ సదస్సు పెట్టడానికి కారణం ఏంటో తెలుసా? సమాజంగా కూడుకొని నువ్వు అక్కడ అడిగే ప్రతిదీ దేవుడు వింటాడు, చేస్తాడు. నమ్ముతారా? చూడాలి అనుకుంటే కమాన్ 2026 జనవరి జైశాలి ఇంటర్నేషనల్ సిటీకి వచ్చి మాతో పాటు ప్రార్థనలో ఏకీభవించి దేవుణ్ణి అడిగి చూడండి ఎలా కదులుతాడో. మీరు అడిగే దేని గూర్చి అయినా మీ మొర్ర వింటాడు దేవుడు. ఎందుకంటే మీరు వచ్చు విధానాన్ని చూస్తున్నాడు ఆయన, వచ్చే విధానాన్ని. అయ్యో, ఈ చలిలో ప్రయాణాలలో ఎన్ని ఇబ్బందులు పడుతూ శిశువులు చంటి బిడ్డలను చంకన పెట్టుకుని తమ చిన్న పిల్లలను కూడా చేత పట్టుకొని స్త్రీలు పురుషులు అందరూ వచ్చేసారే సమాజంగా కూడుకోవటం కోసం. వెంటనే వార్త ప్రకటించారట. ఏమని? 15వ వచనం, యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజు నువ్వు విను, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడద్దు. ఏం అభయం ఇచ్చాడండి! ఎంత ధైర్యం అండి! దేవుని మాట వింటే ధైర్యం కదండి మనకి. మన పరలోకపు తండ్రి మాట వింటే మనకి ఎక్కడ లేని శక్తి కదండి. వినాలనుకుంటున్నారా? అయితే కమాన్, రండి. యెరూషలేము కాపురస్తులారా, రాజా మీరందరూ ఆలకించండి. యెహోవా సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఏం అభయం ఇచ్చాడండి! పిల్లలారా, యుద్ధం చేయకండిరా. మీరు ఎవరి జోలికి మీరు వెళ్ళనవసరం లేదు. మీరు ఆయుధాన్ని పట్టనవసరం లేదు. యుద్ధం నేను చేస్తా అన్నాడు 2026లో జనవరిలో. ఏమండి, మనం వచ్చి ప్రార్థిస్తే శత్రు మోకలు ఏం జరుగుతాయో ఆ రోజు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న యెహోవా ఆయన మాట నిజమైతే, ఆయన మాట భూమి ఆకాశములు కదిలించేవైతే రండి వచ్చి అడుగుదాం సామూహికంగా. ఈ దేశ స్థితిగతులను ఎలా మారుస్తాడో మీ 2 కళ్ళతో ప్రత్యక్షంగా చూదురు. కానీ వాట్ హ్యాపన్స్ ఇన్ 2026? ఏమంటే నేనేం భవిష్యవాణి చెప్పేవాడిని గాను, చిలక జోష్యుడిని అంతకన్నా కాను. బైబిల్ మీద నమ్మకంతో చెబుతున్న మాట, నా తండ్రి, పరలోకపు తండ్రి ఇచ్చిన మాట మీద అపారమైన విశ్వాసంతో చెబుతున్న మాట ఇది. కానీ అది దేవుడు చెయ్యాలి అంటే మీరు రావాలి. చంటి బిడ్డలను, శిశువులను, పిల్లలను, స్త్రీలు, పురుషులు మీరందరూ కుటుంబాలుగా. అందుకే కదా ఉచిత భోజనాలు పెట్టాం. ఒక పక్క ప్రభుత్వం స్త్రీలకు ఫ్రీ బస్, అటు తెలంగాణలో కావచ్చు, ఇటు ఆంధ్రాలో కావచ్చు, ఇంకేంటి పురుషులకే ఛార్జీలు. రావాలి. మిమ్మల్ని ఎందుకు రప్పిస్తున్నావో తెలుసా? ఈ దేశ స్థితిగతులను మార్చాలి. మన మీదకి యుద్ధానికి ప్రకటించి యుద్ధంతో మళ్ళీ అణిచివేయాలనుకున్న శత్రు మోకలకు మనం జవాబు చెప్పాలి. చెప్పాలి అంటే దేవుడు దిగాలి, వినాలి. వినాలి అంటే మీరు రావాలి కదా. మీరు రాకుండా ఏం మాట వింటాడు ఆయన? సామూహికంగా వచ్చి అడిగి చూడండి ఏం జరుగుతుందో. పవర్ ఆఫ్ యువర్ ఫాదర్, మీ పరలోకపు తండ్రి సత్తా ఏంటో చూపిస్తాడు ఆయన. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఎంత బాగుందండి ఈ మాట. నమ్ముతారు ఈ మాట? ఆ రోజు వాళ్ళతో చెప్పాడు, ఈరోజు మీతో చెబుతున్నాడు ఈ మాట. ఈ దేశంలో యావత్ క్రైస్తవ్యంతో చెబుతున్నాడు దేవుడు ఈ మాట. నమ్మండి ఆయన మాటని. మీలో మీకు గొడవలొద్దు, ప్రేమ. ఒకని పట్ల ఒకడు ప్రేమ చూపుటకును, పురికొల్పుటకును. రోమాలు లెక్కపొడుస్తుంటాయి చెబుతుంటే. ఆహా, దేవుడు వింటాడా? వింటాడయ్యా. స్త్రీలను గౌరవించటం ఈ దేశ సాంప్రదాయం అని చెప్పుకొని ఆడవాళ్ళు కనబడగానే లేచి సీట్లు కూడా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి. ఆడవాళ్ళని గౌరవిస్తుంటే దేవుడు కూడా ఆడవాళ్ళని గౌరవిస్తున్నాడటండి. ఎలా? పిల్లలతో వచ్చేసారా తల్లులు? మీరు చంటి బిడ్డలతో వచ్చేసారా అమ్మ మీరు? ఏమంటే వాళ్ళ మీద చూసారండి గురి. ఎందుకంటే ఆ పిల్లలతో వాళ్ళు పడే కష్టం ఏంటో చిన్నపిల్లల కన్నా తల్లులకు తెలుస్తుందండి. మరి అది చూచాను మనసు కరిగిపోదా? నువ్వు అడిగితే ఇవ్వడా? చేయడా? చేస్తాడు. ఇది దేవుని మనసు.
బైబిల్ అంటే దేవుని మనస్సు, మర్చిపోకండి. నిర్గమాకాండం 16వ అధ్యాయం 10వ వచనం. నిర్గమాకాండం 16వ అధ్యాయం 10వ వచనం. అట్లు అహరోను ఇశ్రాయేలీయులు సర్వ సమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యము వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ మేఘములో వారికి కనబడను. సర్వ సమాజము ఒక దగ్గరుంటే ఏం కనబడుతుంది? మహిమ. ఆయన మహిమను చూపిస్తున్నాడటండి. మహిమ, అవునా? సర్వ సమాజానికి ఆయన మహిమను చూపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన కనబడితే చచ్చిపోతారు కదండి. ఆయన పవర్ ఏంటో చూపించాడట. శక్తి, మహిమ అన్నాడు దాన్ని. లేవియాకాండం 9వ అధ్యాయం 4వ వచనం చూడండి ప్రియులారా. లేవియాకాండం 9వ అధ్యాయం 4వ వచనం. సమాధాన బలిగా కోడెను, పొట్టేళ్లను, నూనెని కలిపిన నైవేద్యమును తీసుకొని రండి. ముందు రండి. నేడు యెహోవా మీకు కనబడును అని చెప్పు అంటున్నాడు. అంటే మీరు వస్తే ఆయన కనబడతాడా? మీరు వస్తే ఆయన మహిమను చూస్తారా? చూస్తారు. మీరు రండి అంటున్నాడు. నిర్గమాకాండం 29:42. నిర్గమాకాండం 29:42 అండి. యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారము యొక్క ద్వారము దగ్గర మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలులను నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకుందని అంటున్నాడు. ఎవరు కలుసుకుంటారండి? అక్కడికి వచ్చి ఇశ్రాయేలుకి దేవుడు కలుసుకుంటాడా? ఏమండి, నువ్వు దేవుని కలుసుకోవడానికి వెళ్తున్నావా? మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు వస్తున్నాడా? మీరు సమాజంగా కూడుకుంటే మిమ్మల్ని కలుసుకోవడానికి ఆయన వస్తాడు. నేను వారి మధ్య ఉంటాను. ఏంటండి ఈ మాటలు? అంటే ఆయన మీ దగ్గరకు రావాలి అంటే, మీతో ఉండాలి అంటే మీరు సమాజంగా కూడుకోండి. ఆ దినం చూచుట కొలది మరి ఎక్కువగా రండి. రండి, నైవేద్యము తీసుకొని రండి, నేను యెహోవాను మీకు కనబడుదును. ఏమండి, మీరు నైవేద్యాలు ఇచ్చారా? ఏంటి ఇచ్చిన నైవేద్యాలేంటి? మీ కానుకలండి, మీ త్యాగాలండి. ఇదిగోండి సెమినార్లో ఫ్రీ మీల్స్ కోసం, ఇదిగో నా వంతు సహాయం, నా కుటుంబం వంతు సహాయం, నా కళాశాల వంతు సహాయం. ఇవన్నీ ఏంటి? నైవేద్యాలు. ఆ రోజు వాళ్ళు ఇచ్చిన నైవేద్యాలు వేరు, కానీ ఏదైనా దేవునికి అర్పణలే. ఈరోజు కూడా మీరు ఇచ్చారు, అవి తీసుకొని మీరు వస్తే కనబడతాడా? కనబడతాడండి, కనబడతాడు ఆయన. అంటే దేవుడు మనుష్యులుగా మనతో ఉండాలి అంటే మీరేం చేయాలి? దేవుని మహిమను చూడడానికి, దేవుని మహిమను కనుపరచడానికి మీరు రావాలి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 10వ వచనం ప్రియులారా. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను చూడండి. ఏమని? ప్రత్యక్ష గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలుకు అందరికీ కనబడెను. యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక్రియలు చూచి నన్ను నమ్మకయుందురు? యెహోవాను, నేను ఈ ప్రజల మధ్య ఉన్నాను. మీరు సమాజంగా కూడుకుంటే ఉంటాను చెబుతున్నాడు ఆయన. మరో మాట చూస్తారా? నిర్గమాకాండం 29వ అధ్యాయం 42. అదే కదా ఇప్పుడు మనం చదివాం. నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకుందును. కలుసుకోవడానికి మీరు వెళ్ళటం ఏంటి? మిమ్మల్ని కలుసుకోవడానికి ఆయన రావటం ఏంటి? మొదటి దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం అండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం. ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీతో కూడా ఉన్నాడు కదా. మీ దేవుడు మీతో ఉన్నాడు కదా. చుట్టూనున్న వారి వలన తొందర లేకుండా. నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారా? నీ చుట్టూ ఉన్న వాళ్ళు సోదరులు, ఏమండి, మత ఛాందస్యవాదులు ఇబ్బంది పెడుతున్నారు కదా మిమ్మల్ని. చాలా తొందరలు పెడుతున్నారు కదా మిమ్మల్ని. నిన్ను ఏమన్నాడండి? చుట్టూనున్న వారి వలన తొందర లేకుండా ఆయన మీకు నెమ్మది ఇచ్చి ఉన్నాడు కదా. ఇస్తాడు. ఆయన నెమ్మది ఇవ్వాలి అంటే
ఆయన తలుచుకుంటే డెసిషన్ మేకర్, అన్నిటినీ మార్చువాడు, కాలములను మార్చువాడు అనే పదం ఉందండి దానియేలు గ్రంథంలో. కాలములను మార్చేస్తాడు ఆయన. నీ కీడు కాలాన్ని మారుస్తాడు, నీ చేటు కాలాన్ని దూరం చేస్తాడు, నీకు నెమ్మదినిస్తాడు, సంతోషకరమైన సమయాన్ని నీకు ఇస్తాడు, ఆదరణతో కూడిన సమయాన్ని ఇస్తాడు. ఇవ్వాలంటే మీరేం చేయాలి? సమాజంగా కూడుకోరా? కూడుకోండర్రా. సమాజముగా కూడుకొని దేవుని వేడుకోండి. వేడుకోండి. మీరు కూడుకొని దేవుణ్ణి వేడుకుంటే ఈ దేశంలో క్రైస్తవ్యానికి జరుగుతున్న హింసలు, ఇబ్బందులు, అవమానాలు, కష్టాలు ఏం చేస్తాడో చూడండి మీరు. ఆనాడు ఇశ్రాయేలు జనాంగానికి ముందుండి నడిచిన దైవం, ఆ రోజు ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడిన దైవం ఈరోజు మిమ్మల్ని కాపాడలేడా? కాపాడగలడు. ప్రభుత్వాలు సైతం మత ఛందస్సవాదులకు ఊతమిచ్చి క్రైస్తవ్యం మీద ఈరోజు తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్న వాళ్ళు ముఖ్యమంత్రులు కలుస్తున్నారండి. రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు కలిసి వాళ్ళకు బొకేల్నిచ్చి వాళ్ళతో ఫోటోలు తీయించుకొని లేరా? ఈ దొంగ సన్నాసులందరూ కూడా మంత్రులను కలుస్తున్నారు. అంటే మంత్రులు ఇప్పుడు దేనికి సమర్థిస్తున్నారన్నమాట? మీరు ఇలా వాళ్ళ మీద రెచ్చిపోండి, క్రైస్తవుల మీద రెచ్చిపోండి, బూతులు మాట్లాడండి, అన్యాయంగా ప్రవర్తించండి, మీ మీద కేసులు బనాయించబడవు, మీరు జైళ్లకు పంపబడరు, మీ వెనక మేమన్నాం, ప్రొసీడ్. కానీ ప్రజాప్రతినిధులం కదా, బయటకు మేమేం చెప్పం. అంతర్గతంగా మా సహకారం మీదే, చేయండి. లేరా? అలాంటి పరిస్థితులు లేవా? సోషల్ మీడియాలో కనబడుతున్నాయి కదండి. ఏమిటి క్రైస్తవ్యాన్ని ఎంత దారుణంగా మాట్లాడిన వీడిని ముఖ్యమంత్రి బొకే తీసుకోవడం ఏంటి వాడి దగ్గర నుంచి? అసలు అలాంటి వాళ్ళని ఈరోజు మనకున్న దేశంలోని సమానత్వం, సమస్త మతాల వారు సమానంగా హక్కు కలిగిన వారు ఈ దేశంలో, వాళ్ళ మైనారిటీ అయినా మెజారిటీ అయినా అందరికీ ఈక్వాలిటీ, సమానత్వం అని రాజ్యాంగాలు రాసుకున్నాం. మరి సమానత్వాన్ని కలిగిన ఈ స్వతంత్ర భారతదేశంలో అలాంటి భారతదేశంలో ఒక మతాన్ని నిందిస్తున్న వాడిని నువ్వు వాడిని గౌరవిస్తున్నావంటే నేనేమనుకోవాలి? అరే, ఇంకో మతాన్ని నిందించేవాడు నా దగ్గరికే రాకూడదు, పో, వాడితో ఇంటర్వ్యూ ఏంటి నాకు అనగలుగుతున్నారు ఈరోజు మంత్రులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు? అనలేకపోతున్నారు. అంటే పరోక్షంగా ఈ శక్తులన్నీ కూడా క్రైస్తవ్యాన్ని ఏదో చేయాలి. చివరికి ఈరోజు వాళ్ళు ఎంత స్థాయికి వెళ్ళిపోయారంటే, నేను వారి మాటల్లో విన్నానండి. వాళ్ళని ప్రస్తావించడం, వాళ్ళు చెప్పిన విషయాలను మీకు ప్రస్తావిస్తున్నాను. వాళ్ళు ఏదైతే సోషల్ మీడియాలో మాట్లాడారో, ఒక సినీ డైరెక్టర్ అంటున్నాడు, ఒక సినిమా డైరెక్టర్, అవసరమైతే మీరు కూడా చూడండి. ఏమయ్యా, నువ్వు క్రైస్తవ్యాన్ని తిడుతున్నావు కదా, నువ్వు మహా అయితే సభలు పెట్టి ఎంతమంది నువ్వు తిట్టగలవు? నువ్వు నీ ధర్మాన్ని ఎంతమందికి నువ్వు చెప్పగలవు? ఒక 2000 మంది, 5000 మందే కదా. కానీ నేను సినిమా తీస్తే కోట్ల మంది చూస్తారు, యావత్తు దేశాన్ని నేను ప్రభావితం చేయగలను అని ఒక మూవీ డైరెక్టర్ అంటే వాళ్ళు సినిమాలు కూడా తీసి తమ ధర్మం ద్వారా తమ ధర్మం గొప్ప చెప్పుకో, నీ ధర్మం గొప్పదని నువ్వు చెప్పుకో, తప్పులేదు. కానీ నీ ధర్మం ప్రచారం పేరట ఇతర ధర్మాలను అణిచివేయడానికి ఒక ముసుగులో, సినీ ముసుగు, మూవీ మీడియా, మరి ప్రజలందరూ దానికోసం చొక్కాలు చింపుకోరు కదండి, వెళ్ళిపోతారు. సినిమా అంటే ఒక పిచ్చి, సినిమా అంటే ఒక మేనియా. వాడు చేసే నటనకి వీడు చూసి ఏమైపోతాడు? మంత్రముగ్ధుడైపోతుంటాడు. సినిమా చూసి వచ్చిన తర్వాత బయట మాట్లాడుతుంటే చూడండి, ఒక్కొక్కడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. ఒక్కొక్కడు మాటలు వింటుంటే ఏమండి, ఏంటి వీడి లోనకి వెళ్ళి ఏమై వచ్చాడు వీడు? మా ధర్మం గొప్పది, మా ఇది గొప్పది. ఆ డైరెక్టర్ అన్నప్పుడు నేను నవ్వుకున్నానండి. చివరికి సినీ మీడియాను కూడా మీరు వాడుకుంటున్నారన్నమాట. ఏంటి,
ఇతర ధర్మాలను అణిచివేయడానికి అని అంటున్నాడు. వాడితో, ఆ మత ఛాందస్యవాదితో అంటున్నాడు, మేము ₹1,00,00,000 ఖర్చు పెట్టింది అందుకే. ఖర్చు పెట్టుకో. నీ వెనక ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం, నీ వెనక ఉన్నది ఆఫ్టర్ ఆల్ దేశ ప్రభుత్వం ఏమో, కానీ మా వెనక ఉన్నది ఏంటో తెలుసా? రే క్రీస్తు విరోధుల్లారా, మత ఛాందస్యవాదుల్లారా, యూనివర్సల్ గవర్నమెంట్ అంటే విశ్వాలను పరిపాలిస్తున్న ఒక మహాసింహాసనం ఉంది పైన. అది నీకు కనబడదులే, అక్కడ ఉంది పరిపాలన. మేం చెబితే అక్కడ కదులుతాయి పునాదులు. ఏమంటే క్రైస్తవుడు ప్రార్థన చేస్తే, సమాజంగా కూడుకొని అడిగితే ఎక్కడ పునాదులు కదులుతాయి అనుకున్నారు? పరలోకపు గడప కమ్ములు అదురుతాయి, పునాదులు బెదురుతాయి. అక్కడ ఎవరున్నారు? ఫాదర్. సర్వ సమాజాన్ని ప్రేమగా సమానంగా చూసే తండ్రి ఆయన. నీల పక్షపాతి కాడు. నేను వీళ్ళకి మాత్రమే తండ్రిని, ఈ జనానికి మాత్రమే, ఈ ధర్మానికి మాత్రమే. నా సకల మతాలను, సకల జనాలను, సకల ప్రజలను, సకల రాజ్య నివాసులను సమానంగా ప్రేమించే ఒక చట్టం, ఒక గవర్నమెంట్ ఎక్కడుంది? నీవు అనుకుంటున్న విశ్వాలకు ఆవల. ఆయన తీసుకున్న నిర్ణయాలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. రాజులని పడదోసేశాడు, ప్రపంచాన్ని ఏలిన చక్రవర్తులకి గడ్డి తినిపించాడు. ఆయన గవర్నమెంట్ అంత పవర్ఫుల్. నీ గవర్నమెంట్ ఎంతకాలం ఉంటుంది? ఆఫ్టర్ ఆల్ ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు అంతేనా? అవునా? ఒక 4-5 సంవత్సరాలు. ప్రపంచంలో ఏ దేశం గవర్నమెంట్ అయినా, ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా, ఏ నేషనల్ గవర్నమెంట్ అయినా, ఏ వరల్డ్ గవర్నమెంట్ అయినా, కానీ ఆ గవర్నమెంట్ ఎప్పుడు ఉండే గవర్నమెంట్, ఎప్పుడు ఉండే దేవుని రాజ్య పాలన, ఎప్పుడు జరిగిస్తున్న క్రీస్తు రాజ్య పాలన, దానికి మీద సింహాసనం ఆసీనుడై ఉన్న సైన్యములకు అధిపతిగా యెహోవా పాలన. ఆయన పక్కన, కుడి పక్కన ఎవరున్నారు అనుకున్నారు? కింగ్, రాజైన యేసున్నాడు పక్కన. సర్వాధికారం అతనికి అప్పగించాడు. చేయి, నేనున్నాను నాన్న నీ వెనకాతల. కనుక ఆ గవర్నమెంట్ని చూసి, ఆ రాజ్యాన్ని చూసి ఈరోజు మనం భయపడతాం. వీళ్ళని చూసి భయపడద్దు. ప్రభుత్వాలన్నీ మూకుమ్మడిగా వచ్చినా వాళ్ళు ఎన్ని ప్రణాళికలు రచించుకొని ఎంత దారుణంగా క్రైస్తవ్యాన్ని నిందించి ఏదో చెయ్యాలనుకున్నా, మరలా చెప్తున్నాను, ఈ దేశంలో నుంచి క్రైస్తవ్యాన్ని తుడిచిపెట్టలేరు. రాసుకొని పెట్టుకోండి, మీరు రాసి పెట్టుకోండి. ఎన్ని తరాలైనా ఇదే జరిగేది. కానీ ఇది జరగాలి అంటే మీరేం చేయాలి? సమాజముగా కూడుకోండి, అడగండి దేవుణ్ణి, అక్కడి నుంచి మొర్ర పెట్టండి. మీరు మొర్ర పెడితే రాజ్యాల, అధికారాల, మంత్రుల, ఏమండి ఎవరినైనా ఎలా తొలగిస్తాడో, ఎలా నియమిస్తాడో, ఎలా పడగొడతాడో చూస్తాం మనం. ఎందుకంటే ఆయనే మీ పక్షాన యుద్ధం చేసేవాడు. మన దగ్గర ఎక్కడున్నాయండి ఆయుధాలు? క్రైస్తవుడు ఆయుధం పట్టనివాడు, క్రైస్తవ్యం పొరుగు వారిని ప్రేమించేవాడు, క్రైస్తవుడి దేశంలో ధర్మకార్యాలను జరిగించేవాడు. కనుక దేవుడు మీ పక్షమైతే, ఆ మాట చదువుకున్నాం కదండి, యెహోవా దేవుడే మన పక్షమైతే ఎవడు విరోధి? ఏ గవర్నమెంట్కి విరోధి? అమెరికా మిజైల్స్తో వచ్చినా, రష్యా స్కడ్స్తో వచ్చినా, ఏమండి చైనా అటమిక్ పవర్తో వచ్చినా, డోంట్ కేర్. వాళ్ళందరి బాస్ ఒకడున్నాడు పైన, బిగ్ బాస్. ఎవరైనా? హీ సుప్రీం ఫాదర్, ప్రపంచ రాజ్యాలను నియమించిన తండ్రి, కింగ్ మేకర్. ఏ దేశానికి ఎవడు రాజుగా ఉండాలో ఆయన అపాయింట్ చేశాడు. అరే అమెరికా నువ్వు తీసుకోరా ఈ 4 సంవత్సరాలు, అరే రష్యాని పరిపాలించరా ఈ 10 సంవత్సరాలు, ఆయన ఇచ్చాడు. కనుక ఎవరిని చూసి మీరు భయపడతారు? ఏ గవర్నమెంట్ని చూసి మీరు భయపడతారు చెప్పండి? మీరు భయపడాల్సింది దేవుని గవర్నమెంట్ని చూసి, దేవుని రాజ్యాన్ని చూసి భయపడాలి. ఆ రాజ్యంలో ఉన్నది ఎవరో తెలుసా? ఆ రాజ్యంలో ఎవరు ఉన్నారో తెలుసా?
చాలాసార్లు ఈ మాట చదివారు, కానీ ఇప్పుడు మరొకలా మీకు అర్థం అవుతుంది. అంటే అందులో ఉన్న మరొక అర్థం ఏంటది? కీర్తనల గ్రంథం 82వ కీర్తన. కీర్తనల గ్రంథం 82వ కీర్తన మొదటి వచనం అండి. మొదటి వచనం, దేవుని సమాజములో దేవుడు నిలుచున్నాడట. దేవుని సమాజం అంటే ఎవరా? దేవుని సమాజం మీరే. సమాజంగా కూడుకోమంటున్నాడే. మీరు కూడుకొని దేవుని సమాజంగా ఉంటే, దేవుని సమాజంగా మీరు కూడుకుంటే ఎవరు నిలబడతారట? అక్కడ దేవుడు నిలబడ్డాడట మీ మధ్య. ఇక చుట్టూ ఉన్న సమాజాన్ని ఏమంటున్నాడు? దైవముల మధ్య. మీరంతా ఎవరు? మీరంతా ఎవరు? దైవాలు. దైవాలు దైవాలను దేవుడు ఒప్పుకుంటున్నాడు. ఈ పనికిరాని గుడ్డి సమాజానికి దైవం అంటే అర్థం కాదులేండి. తండ్రి అంశం, దేవుని యొక్క గర్భము నుంచి, గర్భవాసము నుండి, అక్షయ బీజము నుండి, ఇవన్నీ వాక్యాలు, వచ్చిన వాళ్ళం మనం. సన్స్ ఆఫ్ గాడ్. పెద్ద దైవం నుండి ఉద్భవించిన కుమారులైన దైవాలం మనం. దేవుడు మీరు సమాజంగా కూడుకుంటే ఆ దేవుని సమాజంలో ఎవరుంటారట? దేవుని సమాజంలో దేవుడు నిలుచున్నాడు. దైవములైన మీ మధ్య దేవుని కోసం త్యాగాలు చేసి స్త్రీలుగా, పురుషులుగా, పిల్లలుగా, కుటుంబాలుగా వచ్చారే, దేవుని సమాజంగా కూడుకున్నారే, మీరే కదా దైవములు అని అప్పుడు కీర్తనలో చెప్పిన మాటను మరలా యేసు ప్రభువు వారు మరలా ఉద్ఘాటిస్తున్నారండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 34వ వచనంలో అదే కదండి చెప్పాడు. మీరు దైవములని, మీరందరూ సర్వోన్నతుని పిల్లలని నేనే సెలవిచ్చారని ధర్మశాస్త్రంలో రాయబడింది. చదవలేదా పిల్లలారా? ఏమండి? అపోస్తలుల కార్యాలు క్షమించండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 34 అండి. ఏమన్నారు? అందుకు యేసు మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడింది. ఇగో ఇక్కడ కీర్తన గ్రంథంలో రాయబడింది. దేవుని లేఖనం ఎప్పుడు నిరర్ధకము కానేరదు. దేవుని వాక్యం ఎవరికి వచ్చిందో, రావడం అంటే ఎవరైతే ఆయన వాక్య ప్రకారంగా ప్రవర్తిస్తారో, వాక్య ప్రకారంగా చేస్తారో, ఆ రోజు సమీపించిన సూచన కొలది సమాజంగా కూడుకుంటారో, కూడుకున్న వారు దేవునికి ఏకంగా ఏకీభవించి ప్రార్థిస్తారో వారే దైవములు. ఎందుకంటే వారు వాక్య ప్రకారంగా చేస్తున్నారు కదా. దేవుని వాక్యం వారికి వచ్చింది. దేవుని వాక్యాన్ని వాళ్ళు నేర్చుకున్నారు, వాక్య ప్రకారంగా ప్రవర్తిస్తున్నారు. కనుక దేవుని వాక్యం ఎవరికి వచ్చేనో వారే కదా దైవాలు. అందుకే సత్కార్యాలు చేస్తున్నారు, ఉచిత భోజనాలు పెడుతున్నారు, ప్రేమ చూపిస్తున్నారు, దేశం కోసం, ప్రపంచం కోసం ప్రార్థిస్తున్నారు. ఇది దేవునికి ఇష్టమైనది. మీరంతా సామూహికంగా కూడుకొని ప్రార్థించటం గంటలు గంటలు కాదులేండి. వాక్యం వింటాం, కానీ ఒక్కసారిగా ప్రార్థిస్తాం. మనమంతా ఒక్కసారిగా సమూహంగా మనం ప్రార్థించాలి. అలా ప్రార్థిస్తే మీ మధ్య ఎవరున్నారు? దైవముల మధ్య తండ్రి అయిన దైవం నిలబడ్డాడు. ఆయన ఏం చేస్తున్నాడటండి? ఇప్పుడు చదవండి ఆ మాట 82 కీర్తనలోని. దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. డెసిషన్, జడ్జిమెంట్ ఇస్తున్నాడట. తీర్పు అంటే ఏంటి? జడ్జిమెంట్ అంటే దైవాలుగా మీరు సమాజంగా కూడుకొని, వినండి, దైవాలుగా మీరు సమాజంగా కూడుకొని దేవుణ్ణి వేడుకుంటే అక్కడే జడ్జిమెంట్ రాస్తున్నాడట. ఎవరు? దైవముల మధ్య ఆయన తీర్పు తీరుస్తున్నాడట. ఎవరి కోసం తీర్పు తీర్చమని మీరు అడిగితే వాళ్ళ కోసం తీర్పులు జరుగుతాయి. జడ్జిమెంట్ కావాలా? దేవుడు జడ్జిమెంట్ రాయాలా ఎవరి కోసమైనా? అయితే మీరు సమాజంగా కూడుకొని దైవాలుగా, ఆయన వాక్యం తెలిసిన వాళ్ళగా మీరందరూ ఒక దగ్గరగా వచ్చి ఉంటే, ఆయన మీ మధ్య నిలుచుంటే అక్కడే దైవాల మధ్య తీర్పు తీర్చుచున్నాడు. అక్కడే అంటే జనవరిలో మనమంతా కూడుకొని దేవుణ్ణి వేడుకుంటే అక్కడ రాస్తున్నాడట జడ్జిమెంట్, రాయబోతున్నాడట జడ్జిమెంట్. దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. చూద్దాం ఆ తీర్పులు ఏంటో చూద్దామండి. దేవుడు ఏమి తీర్పు తీర్చబోతున్నాడో చూడాలి. మనం చూడాలి అంటే మీరు ఆయన్ని చూడడానికి రావాలి కదా.
చూడడానికి వస్తున్నారా? ఆయన మిమ్మల్ని చూడడానికి వస్తున్నాడు. ఎందుకంటే మనం చదువుకున్న మాట ఏంటి? యెహోవా మిమ్మల్ని చూడడానికి వస్తున్నాడటండి. అక్కడ మిమ్మల్ని కలుసుకుందని అన్నాడా? నిర్గమకాండం 29:42 ఇద్దరు చదువుకున్న మాట మరలా చదువుతున్నాను. నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మను కలుసుకుంటాను, నేను మిమ్మల్ని కలుసుకుంటాను. మరి ఆయనే కలుసుకోవడానికి లోకాలను విడిచి వస్తున్నాడే. మన పాటలన్నీ అయ్యానండి. 2026 సాంగ్స్లో వండర్ఫుల్ సాంగ్స్. ఏది విడిచి గగనాలు భువనాలు దాటుకుంటూ ఆయన రాబోతున్నాడు. గగనాలు దాటి రాబోతున్నాడు, భువనాలను విడిచి రాబోతున్నాడు నీ దగ్గరికి. వచ్చి ఎలా ఏం చేయబోతున్నాడు? పాటల్లో విందురు కానీ, ఏమండి, క్రియలలో చూద్దురు కానీ. మరి చూడాలి అంటే ఆయన చూడడానికి మీరు వస్తారా? మీ తండ్రిని చూడడానికి మీరు వస్తున్నారా? ఆత్మీయ తండ్రి సెకండరీ, ఆయన ఎలాగ అక్కడే ఉంటాడు. కానీ ఆయన కన్నా ముందు వచ్చేసి ఉన్నవాళ్ళు ఎవరో తెలుసా? మీ పరలోకపు తండ్రి. మీరు ప్రేమిస్తే ఆయన వచ్చేస్తాడట. ఎన్నిసార్లు చదువుకున్నామండి ఈ మాటలు యోహాను సువార్తలో? ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా తండ్రి వాడిని బహుగా ప్రేమిస్తాడట. మీరు లవ్ చేస్తే వస్తారు కదండి. లవ్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకుంటా వద్దా? ఎవరినైనా ఎప్పుడు కలుసుకోవాలనుకుంటాం చెప్పండి? లవ్, ప్రేమ ఉంటే కలవాలి అనుకుంటాం. ప్రేమ చచ్చిపోతే నాకు కలవడం ఇష్టం లేదండి అంటాం. కనుక ఎవరైనా కలవడానికి సుముఖత చూపించడం లేదంటే ప్రేమ లేదని అర్థం. ప్రేమ ఉంటే కలవాలి అనుకుంటారు, ప్రేమ లేకపోతే కలవకూడదు అనుకుంటారు. ప్రేమ చూపించేవాళ్ళు కలుసుకోవాలి అనుకుంటారు. మరి దేవుని మీద మీరు ప్రేమ చూపిస్తారా? చూపించాలి అనుకుంటే కలుసుకోవడానికి రండి. మీరు రావాలి, మీరు రండి. ముందు మీరు వస్తే మీకంటే ముందు ఆయన వచ్చేసి ఉంటాడు మీకోసం, మిమ్మల్ని కలుసుకోవడానికి. ఏమండి, పెద్ద పెద్ద వ్యక్తులు మీరు కదండి కలుసుకోవడానికి వెళ్తారు. ఒక సీఎంని కలుసుకోవడానికి మీరు వెళ్ళాలి, ఒక మంత్రిని కలుసుకోవడానికి మీరు వెళ్ళాలి. పెద్దవాళ్ళు ఆఫ్టర్ ఆల్ ఒక జిల్లాకి, ఒక రాష్ట్రానికి, దేశానికి నాయకులైన వాళ్ళని కలుసుకోవడానికి మీరు వెళ్ళి పడిగాపులుగా వస్తుంటారు. కానీ లోకాలను కలుగజేసే దేవుడే మిమ్మల్ని కలుసుకోవడానికి వస్తున్నాడు అంటే వస్తారా రారా? ఏమండి, జగన్ పలానా చర్చికి వస్తున్నాడు ఆరాధనకు అనేసరికి విపరీతంగా జనం పోటెత్తుతున్నారు. ఎందుకు? జగన్ వస్తున్నాడు అక్కడికి. ఆయన జగన్ గారు వస్తున్నారటండి, వెళ్ళండి చూడడానికి, మనం కలుసుకోవడానికి. ఏంటి, ఆయన మిమ్మల్ని పరికరించేది తక్కువ, జస్ట్ చెయ్యి మాత్రమే ఆయన ఊపగలడు. ఏమండి, కానీ ఆయన చూడడానికే వెళుతున్నారు కదా ప్రజలు. ఒక ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా జనసందోహం. మరి దేవుడే మీ దగ్గరకు చూడడానికి వస్తాడు అన్నప్పుడు మీరు ఎంతమంది రావాలి చెప్పండి? నేను ఒక్కడనే ఒంటిగా వస్తానండి, నా కుటుంబంతో నేనేమి రానండి. మీరే కాదు, మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు, మీ బంధువులు అందరూ కలిసి రావాలండి. వస్తున్నాడు దేవుడు, మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు వస్తున్నాడు. నమ్ముతున్నారు ఈ మాట? విశ్వాసం ఉంటే నమ్ముతారు, అవిశ్వాసాలు అయితే ఏం నమ్మకాలు ఉండవులేండి. మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు వస్తున్నాడంటే, దేవుడా వస్తున్నాడా? అయితే ఆయన కలుసుకోవడానికి వెళ్ళాలి కదండి. ఎలా? నేను ఇంటి దగ్గర ఉంటానంటే ఇంక నువ్వేం కలుస్తావు ఆయన్ని? మిమ్మల్ని కలుసుకోవడానికి ఆ మహానుభావుడే లోకాలను దాటి వస్తున్నాడు అని తెలుసుకున్నప్పుడు నువ్వు వెళ్ళవా? ఎందుకంటే ఆయన అన్నాడు కదా ఇందాడ, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నేను వాడిని ప్రేమిస్తాను. ప్రేమ ఉంటే కలవడానికి వస్తావుగా. ప్రేమ ఉంటే ఎవరు వద్దన్నా నువ్వు వచ్చేస్తావు. నన్ను కలుసుకోవాలి అనుకుంటే ఎవరు, అప్పుడు చూడు, ప్రేమికులు ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పిన పరిస్థితులు అభ్యంతరకరంగా ఉన్న వాళ్ళని కలవడానికి ఆపలేరండి ఎవరు. ఎలాగొకరు కలిసిపోతుంటారండి, రహస్యంగానే కలుస్తుంటారండి. ఎందుకు కలుస్తుంటారు? లవ్. వాళ్ళని ఎవరు ఆపలేరు. తల్లి ఆపలేదు, తండ్రి ఆపలేదు, చదువు ఆపలేదు, పోలీసులు ఆపలేరు, ఏమండి, ఎవ్వరు పెద్దలు ఆపలేరు. అది ప్రేమకున్న పవర్. శరీర సంబంధమైన మనుష్యులకున్న వ్యామోహానికి ఎంత పవర్ ఉంటే రియల్ లవ్ అయిన దేవుని ప్రేమ కోసం మీరు తరలి రావాలా వద్దా చెప్పండి? రావాలి కదండి. అలా వస్తే అంటున్నాడు, ఏమంటున్నాడు? యోహాను సువార్త చూడండి, ఆ మాట 14వ అధ్యాయం 23. యోహాను సువార్త 14వ అధ్యాయం 23 అండి. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల
వాడు నా మాట గైకొంటాడు, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, అప్పుడు నా తండ్రి కూడా వాడిని బాగా లవ్ చేస్తాడు. మేము వాని యొద్దకు వచ్చి మేము మా నాన్నతో పాటు నేను వచ్చేస్తాను. మా నాన్న బయలుదేరినప్పుడు యేసుప్రభుగా నేనేం చేస్తాను ఇక్కడ? మా నాన్న ఎక్కడుంటే ఆయన వెంటే నేను, పరలోకంలో ఉంటే ఆయన పక్కన కూర్చుంటాను. మోదవలసి వస్తే అక్కడ కూడా ఆయన పక్కనే ఉంటాను నేను. ఏమండి? మేము వచ్చి వాని యొద్ద నివాసం అంటే మోదవలసలో 5 రోజులు ఉంటాడా? ఖచ్చితంగా ఉంటారండి. ఇద్దరు ఉంటారు. ఏమండి? ఇద్దరు ఉంటున్నారు. మరి వాళ్ళిద్దరిని కలుసుకోవడానికి మీరు రారా? రాకపోతే నోట్ చేస్తాడు, అరే ఎవరు వచ్చారా చూడు నాయన, ఎవరు రాలేదు చూడు నాయన, ఆయనకు తెలిసిపోద్ది. ఆ తర్వాత రాకుండా నువ్వు తర్వాత కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నాకు ఈ ఆపద కలిగింది ప్రభువా, ప్లీజ్ తండ్రి నన్ను ఆదుకోవా. అరే వీడు వచ్చాడా? రాలేదు ప్రభు ఆ రోజు. సరే ఆడ ప్రార్థన సైలెంట్లో పెట్టి, ఫోన్ మ్యూట్లో పెట్టి. ఇదేనండి జరిగేది. కానీ అక్కడికి వచ్చి మీరు అడిగితే, అక్కడికి కూడుకొని మీరు దేవుణ్ణి ప్రశ్నిస్తే ఏం చేస్తాడు? అక్కడే జడ్జిమెంట్ రాసేస్తాడట. దైవముల మధ్య ఆయన తీర్పు తీరుస్తాడు. ఎందుకంటే సమాజం, దేవుని సమాజం అది, దైవాలు కూడుకున్న సమాజం అది. ఆ సమాజంలో ఆయన జడ్జిమెంట్ రాస్తున్నాడు. ఆయనతో దేనికోసమైనా మీ లైఫ్లో కానీ, ఏమండి మీ కుటుంబం కోసం కానీ, ఈ దేశం కోసం కానీ, ఈ క్రైస్తవ్యం కోసం కానీ, దేనికోసమైనా ఆయన జడ్జిమెంట్ దేవుని సమాజంలో రాయాలి అనుకున్నాడా? అయితే మీరు రావాలి. వస్తే మీరు అనుకున్న జడ్జిమెంట్ రాస్తాడు ఆయన. ఇంత గొప్ప అభయాన్ని ఇచ్చిన పరలోకపు తండ్రి చూడడానికి మామూలుగా కాదండి, ప్రేమతో పరుగులతో రావాలి. ఇష్టాన్ని గుండెలో నింపుకొని రండి. అయిష్టంగా బాధపడుతూ ఏంటి బాధ అని అనుకుని రాకండి. నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాం, నా తండ్రిని చూడడానికి వెళుతున్నాం, వాక్యాన్ని పంచుకోవడానికి వెళుతున్నాం, ఒకరినొకరు పురుకొల్పడానికి వెళుతున్నాం, ఒకరినొకరు ప్రేమ కలిగి ఒకరితోనొకరు ప్రేమ సహవాసాన్ని కలిగడానికి వెళుతున్నాం అనుకుని రండర్రా. మురిసిపోతాడు మీ పరలోకపు తండ్రి. సో at 2026 our father is waiting. ఆయన మన తండ్రి మనందరి రాక కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన ఎందరు పిల్లలు రావాలి అనుకుంటున్నారు? మీరు వచ్చి కుటుంబాలతో వచ్చి మీ ప్రేమను చూపించండి. మీరు కోరుకునే దానికోసం ఏదైనా కావచ్చు, ఆయన తీర్పును రచించుకుని వెళ్ళండి. ఇదే మనం 2026లో చేయబోతున్నాం, జనవరిలో. God bless you all.